మీరు ఎప్పుడైనా ఊహించారా పాకిస్తాన్ లో పుట్టిన ఒక చిన్న అమ్మాయి అతి చిన్న వయసులో నోబెల్ ప్రైజ్ ను గెలుచుకుంటుంది అని? మీకు తెలుసా అదే అమ్మాయి తన జీవితాన్ని ఏ విధంగా రిస్క్ చేసి ఎడ్యుకేషన్ కోసం పాటుపడిందో అని? ఎస్, ఈ వీడియోలో మనం అమ్మాయిలు చదువు కోసం యుద్ధం చేసిన ఒక వీర వనిత అయిన మలాలా యూసఫ్జై లైఫ్ స్టోరీని తెలుసుకున్నాం. ఆమె పేరు ధైర్యానికి, చదువుకి ఒక ట్రేడ్ మార్క్. ఒక చిన్న పల్లెటూరులో పుట్టి వరల్డ్ పాపులర్ నోబెల్ ప్రైజ్ ఏ విధంగా పొందిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎర్లీ లైఫ్ అండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. మలాలా యూసఫ్జై జూలై 12, 1997 లో మింగోరా, పాకిస్తాన్ స్వాట్ వ్యాలీ అనే ప్రాంతంలో జన్మించారు. ఆ ప్రాంతం అబ్బురుపరిచే ప్రకృతి అందం మరియు టూరిజం కి పెట్టింది పేరు. మలాలా యూసఫ్జై వాళ్ళ నాన్న ఒక గొప్ప విద్యావేత్త మరియు ఎన్నో స్కూల్స్ కి అధినేత. అతను తన కూతురుకు మలాలా అనే పేరు ఫేమస్ పోయెట్ మరియు యుద్ధ వీరురాలు అయిన మలాలై ఆఫ్ మిన్వాండ్ పేరుని ఆదర్శంగా తీసుకొని పెట్టారు. మలాలా తన చిన్నతనం నుంచే నాన్న వెళ్లిన బాటలోనే నడుస్తూ ఎడ్యుకేషన్ మరియు సోషల్ ఇష్యూస్ మీద ఎంతో ఆసక్తి చూపించేది. ద రైజ్ ఆఫ్ ది తాలిబాన్. ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉన్న స్వాట్ వ్యాలీ 2007 లో సడన్ గా తాలిబాన్స్ ఆక్రమణ మరియు దౌర్జన్యంకి గురైంది. దీనివల్ల ఆ ప్రాంతంలో ఉన్న ప్రశాంతత అంతా చల్లా చెదురైంది. తాలిబాన్ స్వాట్ వ్యాలీని ఆక్రమించి షరియా లా, టెలివిజన్ బ్యాన్, మ్యూజిక్ బ్యాన్ మరియు ముఖ్యంగా అమ్మాయిల ఎడ్యుకేషన్ బ్యాన్ చేయడం లాంటి చట్టాలు పాస్ చేశారు. దీనివల్ల స్కూల్స్ అన్ని మూతపడి అమ్మాయిలందరూ బలవంతంగా ఇంటికి పరిమితమయ్యారు. ఆ సమయంలో స్వాట్ వ్యాలీలో నివసిస్తున్న ప్రజలకు కష్టకాలం మరియు భయం వాళ్ళ చుట్టూ అలుముకోవడం మొదలైంది. మలాలాస్ యాక్టివిజం బిగిన్స్. 2009 కి మలాలా 11 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఆ వయసుకే ఆమె తాలిబాన్స్ పెట్టిన పనికిమాలిన చట్టాల గురించి గొంతు పెగల్చింది. గుల్ మకాయ్ అనే మారు పేరు ఉపయోగించి BBC ఉర్దూకి ఒక ఆర్టికల్ ని ప్రెజెంట్ చేసింది. అందులో తాలిబాన్ల పరిపాలనలో తను అనుభవిస్తున్న జీవితం గురించి మరియు తనకు చదువు మీద ఉన్న కోరిక గురించి చక్కగా వివరిస్తూ రాసింది. ఆమె రాసిన పదాలు మాటల్లా మారి తక్కువ సమయంలోనే లోకల్ గా మరియు ఇంటర్నేషనల్ గా ఎంతో మంది ఆదరణ పొందింది. చాలా మంది ఆ ఆర్టికల్ చదివి అంత కష్టమైన పరిస్థితుల్లో కూడా ఆమెకు ఉన్న ధైర్యం చూసి ఎంతో మంది మెచ్చుకున్నారు. ది అటాక్. అక్టోబర్ 9, 2012 మలాలీని ఒక తాలిబాన్ షూట్ చేశాడు. ఆ న్యూస్ విని ప్రపంచమంతా ఒక్కసారిగా షివర్ అయింది. మలాలా తన స్కూల్ నుంచి ఇంటికి బస్సులో తిరిగి వస్తుండగా ఒక తాలిబాన్ తన మారు పేరుని తన ముందు చెప్పి మలాలీని తల మీద గన్తో షూట్ చేశాడు. ఈ అటాక్ వల్ల తాలిబాన్స్ మలాలా ప్రచారాలు ఆగుతాయని, ప్రపంచమంతా నిశ్శబ్దం అవుతుందని ఊహించారు. కానీ దానికి భిన్నంగా జరిగింది. మలాలా ఆ అటాక్ నుంచి బ్రతికి బయటపడి తన కథ ప్రపంచమంతా తెలిసేలా ప్రచారం చేసింది. ఇది తెలిసిన తాలిబాన్స్ పట్టలేనంత కోపం ఉన్నారు. రికవరీ అండ్ గ్లోబల్ రికగ్నిషన్. మలాలా అటాక్ నుంచి కోలుకున్న తర్వాత ట్రీట్మెంట్ కోసం బిర్మింగమ్, ఇంగ్లాండ్ కి వెళ్ళింది. అక్కడ ఆమెకు ఎన్నో సర్జరీలు జరిగి అతి కష్టం మీద కోలుకుంది. ఇన్ని సర్జరీస్ జరిగిన తర్వాత కూడా ఆమెలో విశ్వాసం తగ్గలేదు. ఆమె సర్జరీలు జరుగుతున్న సమయంలో దేశ విదేశాల నుండి ప్రజల సపోర్ట్ పొందింది. మలాలా ప్రపంచానికి ఒక సింబల్ ఆఫ్ రెసిస్టెన్స్ గా, తన హక్కుల కోసం యుద్ధం చేసి ఒక టార్చ్ బేరర్ గా నిలిచింది. ది మలాలా ఫండ్. తన జీవితంలో ఇన్ని జరిగిన తర్వాత కూడా చదువు కోసం తన యుద్ధం ఆపలేదు. 2013 లో మలాలా మరియు ఆమె తండ్రి మలాలాస్ ఫండ్ అనే ఒక ఆర్గనైజేషన్ మొదలు పెట్టారు. ఈ ఆర్గనైజేషన్ ప్రపంచ వ్యాప్తంగా ప్రతి అమ్మాయి 12 సంవత్సరాలు తప్పకుండా చదువుకునేలా పాటుపడుతుంది. ఇంకా ఈ ఆర్గనైజేషన్ ఎడ్యుకేషన్ అడ్వకేట్స్ ను సపోర్ట్ చేస్తూ మరో పక్క అమ్మాయిలు చదువుకోకుండా అడ్డుపడే యాక్టివిస్టులను అడ్డుకుంటుంది. నోబెల్ పీస్ ప్రైజ్. 2014 లో అతి తక్కువ వయసైన 17 సంవత్సరాలకే మలాలా యూసఫ్జై నోబెల్ ప్రైజ్ అందుకొని యంగెస్ట్ ఎవర్ రిసిపియంట్ ఆఫ్ ది నోబెల్ పీస్ ప్రైజ్ అనే పేరు కూడా పొందింది. మలాలా తనకు దక్కిన నోబెల్ ప్రైజ్ ని కైలాస్ సత్యార్థి అనే ఇండియన్ చైల్డ్ ట్రస్ట్ యాక్టివిటీస్ తో పంచుకుంది. చిన్నపిల్లలు మరియు యువకుల చదువు కోసం చేసిన కృషిని చూసి ఆమెను నోబెల్ కమిటీ అభినందించింది. ఆమె మాట చదువుకు మరియు సమానత్వానికి ఒక పవర్ఫుల్ రిమైండర్ అని కీర్తించారు. పర్సనల్ లైఫ్ అండ్ ఎడ్యుకేషన్. ఆమె ప్రపంచ ప్రత్యేక కొంతసేపు పక్కన పెడితే మలాలా ఆమె చదువు కోసం కూడా ఎంతో కష్టపడ్డారు. మలాలా తన హై స్కూల్ స్టడీస్ ని బిర్మింగమ్ లో కంప్లీట్ చేశారు మరియు ఆమె ఉన్నత చదువును యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫోర్డ్ లో కంప్లీట్ చేశారు. 2020 లో మలాలా ఫిలాసఫీ, పాలిటిక్స్ మరియు ఎకనామిక్స్ విభాగంలో గ్రాడ్యుయేట్ అయ్యారు. మలాలా తాను చదువులో ఎన్నో అచీవ్మెంట్స్ సాధించి తన సమగ్రతను నిలబెట్టుకున్నారు. పబ్లికేషన్స్, అవార్డ్స్ అండ్ ఆనర్స్. మలాలా కేవలం అమ్మాయిలు చదువు కోసం పోరాడే యూదురాలే కాదు, ఒక గొప్ప ఆథర్ కూడా. ఆమె గురించి వేరే ఆథర్స్ కూడా ఎన్నో బుక్స్ రాశారు. అందులో ఐ యామ్ మలాలా, ద గర్ల్ హూ స్టూడ్ అప్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ వాజ్ షాట్ బై ద తాలిబాన్ అనే బుక్స్ బాగా అమ్ముడుపోయాయి. నోబెల్ పీస్ ప్రైజ్ అవార్డే కాకుండా యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్ ప్రైజ్, సెకరోవ్ ప్రైజ్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ థాట్, గ్లోబల్ ప్రైజెస్ అందుకుంది. మలాలా యూసఫ్జై జీవితం ధైర్యంకి, స్థితి ప్రజ్ఞతకు మరియు చదువు యొక్క శక్తికి ఒక గొప్ప ఉదాహరణ. ఫ్యాట్
స్వాట్ వ్యాలీలో పుట్టిన ఒక అమ్మాయి అనే స్థితి నుంచి గ్లోబల్ బహుమతులు అందుకున్న తన ప్రయాణం మానవ శక్తికి ఒక బలం లాంటిది మరియు నిజంని ఒప్పు అని చెప్పే ఒక గొప్ప తీర్పు.